గుడ్ ఫ్రైడే సందర్భంగా చాలామంది దైవ సేవకులు కానీ వాక్యోపదేశకులు కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలపైన అనేక సందేశాలు ఇవ్వడం మనం గమనిస్తుంటాం. ఈ సమయంలో కూడా యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలు మనం ధ్యానించక మునుపు పరిచయ భాగంగా కొన్ని మాటలు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువారు సిలువకెక్కక మునుపు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 3 ప్రాంతాలు విశేషంగా మనకు కనపడతాయి. ఒకటి గెత్సెమనే వనము, రెండవది గబ్బత, మూడవది గొల్గొతా. ఈ 3 ప్రాంతాలను పరిచయ భాగంగా ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తాం. గెత్సెమనే ఆ తోట, ఆ వనములో యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడో మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఈ 3 ప్రాంతాలు కూడా సిలువ సన్నివేశానికి కొంత దగ్గరగా ఉన్న ప్రాంతాలు కాబట్టి పరిచయ భాగంలో ఈ మాటలు మనము ధ్యానిస్తున్నాము. గెత్సెమనేటువంటి ఆ తోట విషయంలో మనం గమనిస్తే యేసు ప్రభువారు ఆ రాత్రి మధ్యరాత్రి సిలువకు మధ్యరాత్రి ఆ సైనికులు వచ్చి యేసు ప్రభువారిని పట్టుకుని పోతారనంగా మరుసటి దినము యేసు ప్రభువారు సిలువకు అప్పగించబడతాడని తెలిసి ఆ గెత్సెమనే వనములో యేసు ప్రభువారు ఎంతో వేదనతో ఆక్రందనతో అక్కడ ప్రార్థన చేయడం మనం గమనిస్తాం. అంటే నాకు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థనలో గడుపుతూ వచ్చినాడు. ఎలాంటి ప్రార్థన చేస్తూ వచ్చినాడో ఆ ప్రార్థనలో చెమట ఏ విధంగా మారుతూ వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే యేసు ప్రభువారు సిలువకు తన్ను తాను సిద్ధపరచుకున్నటువంటి సందర్భంలో ఈ గెత్సెమనే తోటకు వెళ్తూ వచ్చినాడు ప్రార్థన చేయడానికి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని చిత్తానికి ఆ సిలువకు అప్పగించుకోవడానికి మానసికంగా సిద్ధపడిన స్థలమే గెత్సెమనేటువంటి ఆ తోట. ఆ తోటలో యేసు ప్రభువారు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ వచ్చినాడు అంటే దాదాపు 3 పర్యాయములు చేసిన ప్రార్థననే పదే చేస్తూ వచ్చినాడు. అదేవిధంగా ఒకసారి ప్రార్థన చేస్తూ శిష్యుల దగ్గరకు వచ్చి వారిని మేల్కొలిపి నా కొరకు ఒక గడి అయినా మేల్కొని ఉండలేరా అని వారిని హెచ్చరించి మరలా వెళ్ళి అదే ప్రార్థన చేస్తున్నట్టు, మరలా వచ్చి శిష్యులను మేల్కొల్పుతున్నట్లు, తర్వాత 3వసారి కూడా వెళ్ళి అదే ప్రార్థన చేసినాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము మత్తయి రాసిన సువార్తలో గమనించవచ్చు. అంటే ఈ గెత్సెమనేటువంటి వనములో యేసు ప్రభు సిలువకు తన్ను తాను అప్పగించుకొనుటకు ఏం చేస్తున్నాడంటే మానసికంగా సిద్ధపడుతున్నాడు. సిద్ధపడే క్రమంలో తనకి ఇష్టమైన శిష్యులను కూడా కొంతమంది తీసుకుని వెళ్ళాడు. మీరు కూడా ఇక్కడ ఉండండి. అలాంటిది యేసు ప్రభు గురించి తన గురించి కొన్ని విషయాలు చెప్తూ వచ్చినాడు. ఒకవేళ యేసు ప్రభుని అనుకుని ఉండొచ్చు, ఈ శిష్యులు కూడా వస్తే నేను కొన్ని విషయాలు చెప్పినాను కదా, ఈ రాత్రికి నేను అప్పగించబడుతున్నానని, కాబట్టి నా విషయం ఏమైనా వీళ్ళు ప్రార్థన చేస్తారేమో అని చెప్పేసి సహాయకరంగా వాళ్ళని ఏమైనా తీసుకొని పోయి ఉండొచ్చు యేసు ప్రభువారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువారు 2 పర్యాయాలు వచ్చి వాళ్ళని మేల్కొలిపిన వారు మాత్రము ప్రార్థనలో పాలు పొందలేదు. అయితే ఆ గెత్సెమనే వనములోనే యేసు ప్రభువారు ఒక అద్భుతమైన మాట పలుకుతూ వచ్చాడు. ఏంటంటే మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అన్నాడు.
ఇది ఏ ప్రాంతంలో చెప్పినాడు ఈ మాట? మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని యేసుప్రభు వారు ఈ మాట చెప్పింది గెత్సెమనేటువంటి తోటలోనే. ఎందుకు ఆయనకు అంత దుఃఖం వచ్చిందంటే, తాను భరించలేనటువంటి ఆ గొప్ప శ్రమ రేపటి దినం ఎదుర్కోవాల్సి ఉంది యేసుప్రభు వారు. అందుకనే పదే పదే యేసుప్రభు వారు చేసిన ప్రార్థనలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని చేసిన ప్రార్థనే పదే పదే చేస్తూ వచ్చాడు. విచిత్రం ఏంటంటే, ఆ గెత్సెమనే వనములో యేసుప్రభు వారు సిలువకు సిద్ధపడుతున్నప్పుడు, ఆ సిలువ సన్నివేశం కొరకై, ఆ బాధను అనుభవించడం కొరకై యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ శిష్యులు యేసుప్రభుకు సహకరించలేదు. యేసుప్రభు చేసినటువంటి ప్రార్థనలో కూడా తండ్రి కూడా ఆ ప్రార్థన అంగీకరించలేదు. కాకపోతే దేవదూత వచ్చి యేసుప్రభు వారిని బలపరిచింది అని అక్కడ రాయబడుతూ వచ్చింది. అంటే ఆ ప్రాంతంలో యేసు ప్రభువు ఒక బాధను పంచుకోవడానికి ఏ ఒక్కరు కూడా అక్కడ లేరు. అంటే యేసు ప్రభు వారు సిలువకు రేపటి దినం వెళతాడనంగా, ఆయన సిలువను భరిస్తాడు అనంగా మానసికంగా సిద్ధపడిన స్థలమే గెత్సెమనేటువంటి వనము. తర్వాత రెండవ ప్రాంతము ఏంటి అంటే గబ్బతా. రెండవ ప్రాంతం గబ్బతా. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 13వ వచనంలో ఈ పేరు మనము అక్కడ గమనిస్తాం. ఈ గబ్బతా అనేటువంటి ప్రాంతములో పిలాతు, రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ యేసు ప్రభు వారిని సిలువ శిక్షకు అప్పగించడం జరుగుతుంది. కొరడాలతో కొట్టించడానికి ఆయన అప్పగించిన ప్రాంతము కూడా గబ్బతా ప్రాంతమే. యేసు ప్రభువుకు తీర్చినటువంటి తీర్పులలో అన్యాయపు తీర్పు చివరిసారిగా తీర్చినటువంటి ప్రాంతము కూడా ఏదంటే గబ్బతా అనేటువంటి ప్రాంతము. గబ్బతా అనేటువంటి ప్రాంతము. కాబట్టి యేసు ప్రభు వారికి సిలువ ఆ సన్నివేశంలో గెత్సెమనే వనములో యేసు ప్రభు వారు మానసికంగా ఆ సిలువను సహించడానికి సిద్ధపడిన స్థలం అయితే, గబ్బతా అనేటువంటి స్థలము యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించినటువంటి స్థలం, కొరడాలతో కొట్టడానికి ఇష్టపడినటువంటి స్థలముగా అది మనం చూడొచ్చు. మూడవదిగా గొల్గతా. మూడవ ప్రాంతం ఏంటంటే గొల్గతా. ఈ గొల్గతా కొండపైననే యేసు ప్రభు వారిని ఏం చేస్తూ వచ్చినారు? సిలువ వేస్తూ వచ్చినారు. గొల్గతా అనే కొండపైన యేసు ప్రభు వారిని సిలువ వేస్తూ వచ్చారు. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 17వ వచనములో దీనికి ఉన్నటువంటి పేరు పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో ఏం రాయబడిందంటే కపాలము అని రాయబడింది. అంటే గొల్గతా అన్న కపాలము అన్న ఒకటే. కపాలము అని రాయబడింది. కపాలం అంటే మానవ శిరస్సు ఆకారములో ఉన్నటువంటి ఒక పుర్రె లాంటి స్థలం. అంటే ఆ కొండ, ఆ ప్రాంతము, ఆ కపాలం అనే ప్రాంతము ఎలా ఉందంటే చూడ్డానికి ఒక మనిషి తల యొక్క పుర్రె ఆకారంలో ఉంది కాబట్టి దానికి కపాలమని పేరు వస్తూ వచ్చింది. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 17వ వచనంలో ఈ కపాలము అనేటువంటి ఆ స్థలానికే హెబ్రీ భాషలో ఉన్నటువంటి మరొక పేరే గొల్గతా. హెబ్రీ భాషలో ఉన్నటువంటి మరొక పేరే గొల్గతా. ఆ గొల్గతా అనే ప్రాంతానికి లాటిన్ భాషలో ఉన్నటువంటి మరొక పేరే కల్వరి. అంటే కపాలము అన్న, గొల్గతా అన్న, కల్వరి అన్న ఈ మూడు పేర్లు కూడా ఒక ప్రాంతానికి సంబంధించినవే. కాబట్టి ఈ మూడు ప్రాంతాలు కూడా యేసు ప్రభు వారి సిలువ జీవితానికి చాలా విశేషమైనటువంటి ప్రాంతాలుగా మనం చెప్పుకోవచ్చు. గెత్సెమనే ప్రాంతము యేసు ప్రభు వారు సిలువను భరించడానికి ముందు మానసికంగా సిద్ధపరచబడినటువంటి ప్రాంతం అయితే, గబ్బతా అనేది యేసు ప్రభు వారికి విధించబడినటువంటి అన్యాయపు తీర్పులలో చిట్ట చివరి తీర్పుగా అక్కడ విధించబడుతూ వచ్చింది.
అక్కడే ఆయనని సిలువకు అప్పగిస్తూ వచ్చినారు, అక్కడే ఆయనను కొరడాలతో కొడుతూ వచ్చినారు. చివరిగా మనం చూసుకున్నటువంటి పేరు గొల్గతా. ఈ గొల్గతా కొండపైనే యేసు ప్రభు వారిని సిలువ వేస్తూ వచ్చినారు. మానసికంగా యేసు ప్రభు వారు సిద్ధపడింది ఒక ప్రాంతం, సిలువ వేయడానికి తీర్పునిచ్చింది ఒక ప్రాంతం, సిలువ వేసింది ఒక ప్రాంతం. పరిచయ భాగంలో మనము ఈ 3 పేర్లు మనం చూసుకుంటూ వచ్చినాం. అయితే యేసు ప్రభు వారు సిలువకు అప్పగించడానికి ముందు యేసు ప్రభు వారికి తీర్చిన తీర్పులు ఏంటంటే దగ్గర 6 తీర్పులు. ఈ 6 తీర్పులు కూడా ఎప్పటి నుంచి తీరుస్తూ వచ్చారు? యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు యూదా ఇస్కరియోతు ఆ పట్టుకునే వారికి మార్గాన్ని చూపించినప్పుడు వారంతా అక్కడికి వచ్చి యేసు ప్రభువును పట్టుకున్న తర్వాత దాదాపు 2:30 ప్రాంతం నుంచి 6:30 ప్రాంతం వరకు, అంటే మధ్యరాత్రి 2:30 గంటల నుండి ఉదయం 6:30 గంటల ప్రాంతం వరకు యేసు ప్రభు వారిని తీర్పు తీరుస్తూ వచ్చారు. అంటే ప్రపంచంలో ఏ భయంకరమైనటువంటి నేరము చేసినటువంటి వారికి కూడా ఇంత అన్యాయపు తీర్పు ఎక్కడా జరగలేదు. మళ్ళీ ఈ తీర్పుల్లో 2 రకాల తీర్పులు అమలు చేస్తూ వచ్చారు. ఒకటి మత సంబంధమైన తీర్పులు, రెండవది రాజకీయ సంబంధమైనటువంటి తీర్పులు. మత సంబంధమైనటువంటి కోర్టులో 3 తీర్పులు జరుగుతూ వచ్చినాయి. రాజకీయ సంబంధించిన కోర్టులో 3 తీర్పులు జరుగుతూ వచ్చినాయి. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు వారు ఈ 6 తీర్పులలో కూడా అన్యాయపు తీర్పును ఎదుర్కొంటూ వచ్చినాడు. తర్వాత యేసు ప్రభు వారు సిలువను మోస్తూ వచ్చినాడు. ఎక్కడ మోస్తూ వచ్చినాడు? గబ్బతా అనేటువంటి ప్రాంతం నుండి గొల్గతా అనేటువంటి ప్రాంతం వరకు యేసు ప్రభు వారు సిలువను మోస్తూ వచ్చారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు వారు సిలువకు వెళ్ళకముందు 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి విశిష్టత మనం చెప్పుకుంటూ వచ్చినాం ఇంతవరకు. ఆయనకు విధించబడిన అన్యాయపు తీర్పులెన్నో ఏ సమయం నుంచి ఏ సమయం వరకు విధిస్తూ వచ్చారో చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువను మోసినటువంటి ఆ దూరాన్ని మనం గమనిస్తే, చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారము ఆ దేవుడు సిలువ మోసినటువంటి ఆ దూరము 1 కిలోమీటరు లేదా 1 మైలుగా చెప్పబడుతూ వచ్చింది. అందుకనే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలులో యోహాను రాసినటువంటి సువార్తలో ఏం రాయబడిందంటే, ఆ పట్టణము బహు సమీపముగా ఉండెను అని రాయబడింది. అంటే దేనికి? యేసు ప్రభు వారు సిలువ వేయబడినటువంటి స్థలానికి, ఆ పట్టణానికి బహు సమీపముగా ఉండెను అనే మాటలు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదవగలం. అంటే గబ్బతా నుండి గొల్గతా వరకు ఉన్నటువంటి దూరము ఎంతో దూరం లేదు, కానీ అది 1 కిలోమీటర్ లేదా 1 మైలుగా పరిగణించబడుతూ వచ్చింది. తర్వాత యేసు ప్రభు వారిని సిలువ వేసినటువంటి సమయం మనం గమనిస్తే 6:30 వరకు, దాదాపు 6 తీర్పులు కూడా 6:30 ఉదయం 6:30 లోపు ఆయనకు తీర్పులు తీర్చిన తర్వాత యేసు ప్రభు వారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు ఆ యేసు ప్రభు వారు సిలువలో వ్రేలాడుతూ వచ్చినాడు. సిలువలో వ్రేలాడుతున్న క్రమములో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన వెలుగులో సిలువ పైన వ్రేలాడుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరిగి 3 గంటల వరకు యేసు క్రీస్తు వారు చీకటిలో ఆయన సిలువలో వ్రేలాడుతూ వచ్చినాడు. యాక్చువల్గా ఏ దొంగకైనా, ఎవరికైనా, ఏ మనుషులకైనా సిలువ వేస్తే ఆ సిలువ వేసిన వారి యొక్క ప్రాణము
యాక్చువల్గా శిలువ శిక్షణ వేసిన వారికి 2 రోజుల్లో కానీ 3 రోజుల్లో కానీ వారి యొక్క ప్రాణం పోయే అవకాశం ఉందని మనకు చరిత్ర చెబుతుంది. అయితే యేసు ప్రభు వారు ఆ శిలువలో ఆ దేవుడు ఎంతసేపు ఉంటూ వచ్చినాడు అని మనం గమనిస్తే కేవలము 6 గంటలు మాత్రమే యేసు ప్రభు వారు ఆ శిలువలో ఉంటూ వచ్చినాడు. తర్వాత యేసు ప్రభు వారు ఆ శిలువకు అప్పగిస్తూ వచ్చినప్పుడు ఆయనతో పాటు 2 దొంగలు కూడా ఉంటూ వచ్చారు. శిలువ వేస్తున్నప్పుడు అధికారులు ఏం చేస్తారు? ఒక వ్యక్తికి శిలువ వేస్తున్నారంటే ఆ వ్యక్తికి ఏ కారణం చేత శిలువ వేస్తున్నారు అనే విషయాన్ని ఆ శిలువలో ఆ వ్యక్తి యొక్క తలకు పైభాగమున రాసి ఉంచుతారు. అదేవిధంగా యేసు ప్రభు వారికి కూడా తన తలపైన శిలువలో తన తలపైన ఒక లాటిన్, హెబ్రీ, గ్రీకు భాషలో ఒక పదము రాయించి పెడుతూ వచ్చారు. అదేంటంటే INRI. నేను అది షార్ట్ ఫామ్లో చెప్తూ వచ్చినాను కాబట్టి ఆ పదాన్ని అక్కడ రాస్తూ వచ్చారు. ఇదే మాట యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 19వ వచనము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూస్తే పిలాతు యేసు ప్రభు యొక్క తలపైన ఏం రాయించి పెడుతూ వచ్చాడంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు అని రాయించి పెడుతూ వచ్చాడు. యూదుల రాజైన నజరేయుడగు యేసు అని రాయించి పెడుతూ వచ్చాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే ఈ యొక్క పదము అనేది ఏ భాషల్లో రాయబడి ఉందో కూడా దైవ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెబ్రీ, గ్రీకు, రోమా భాషలు అని రాయబడి ఉంది. హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో ఆ పదాలు రాయబడినట్టుగా యూదుల రాజైన నజరేయుడగు యేసు అనే మాట ఆ 3 భాషల్లో ఉన్నట్టుగా మనం గమనించగలం. ఇక్కడ హెబ్రీ భాష, గ్రీకు భాష, రోమా భాష అని బైబిల్లో ఉంది. రోమా భాష ఏంటంటే అప్పటికి యేసు ప్రభు శిలువ వేసేటప్పటికి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి భాష లాటిన్ భాష. అదే రోమీల భాష. అంటే లాటిన్ భాషలోను, హెబ్రీ భాషలోను, గ్రీకు భాషలోను యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన రీతిగా ఆయనకు ఎందుకు శిలువ వేస్తూ వచ్చారో అక్కడ రాయబడుతూ వచ్చింది. తర్వాత ఆ యూదా మత పెద్దలు కొద్దిగా వాళ్ళంతా పోయి పిలాతు దగ్గర అడుగుతారు, ఏందయ్యా నువ్వేం రాయించి పెట్టినావు? మేము చెప్పింది ఏంది, నువ్వు రాయించింది ఏంటంటే ఏదో నాకు తోచింది నేను రాస్తా వచ్చినానని చెప్పేసి పిలాతు అంటాడు. యాక్చువల్గా అక్కడ ఏం రాయవలసి ఉంది? యేసు రాజుగా తను చెప్పుకున్నాడు కాబట్టి ఆయనకు శిలువ వేసినాము అని రాయాల్సింది. కానీ పిలాతు తనకు తెలియకుండానే ఆ క్రీస్తు వారి గురించి సత్యాన్ని రాయిస్తూ వచ్చినాడు. ఏం రాయించినాడు? యూదుల రాజైన నజరేయుడగు యేసు. నేను ఈ పదం ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి శిలువలో మరణ శిక్ష విధించినప్పుడు ఆ వ్యక్తికి ఎందుకు మరణశిక్ష విధిస్తారో ఆ శిలువలో వేలాడుతున్న ఆ వ్యక్తి తలభాగము పైన ఆ భాషల్లో ఇవన్నీ రాయడం జరుగుతుంది. తర్వాత ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు ప్రభు వారు శిలువలో పలికినటువంటి 7 మాటలు. ఈ 7 మాటలు కూడా లూకా సువార్తలో 3 మాటలు మనం గమనించవచ్చు, యోహాను సువార్తలో 3 మాటలు మనం గమనించవచ్చు, మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్తలో ఈ 2 సువార్తలో కలిపి 1 మాటను మనం గమనించవచ్చు. అంటే లూకా రాసిన సువార్తలో 3 మాటలు ఉన్నాయి, యోహాను రాసిన సువార్తలో 3 మాటలు ఉన్నాయి, మత్తయి మార్కులో ఈ 2 సువార్తల్లో కలిపి 1 మాట ఉంది. లూకా రాసిన సువార్తలో యేసు ప్రభువు వారు శిలువ పైన పలికినటువంటి మాటలలో ఏ మాటలు ఉన్నాయంటే క్షమించుము అనే మాట ఉంది, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనే మాట ఉంది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనే మాట. అంటే ఈ 3 మాటలకు కూడా
లూకా సువార్తలో ఉన్నాయి. తర్వాత యోహాను సువార్తలో అమ్మా ఇదిగో నీ కుమారుడు అనే మాట, దప్పికొనుచున్నాను అనే మాట, సమాప్తమైనది అనే మాట, ఈ 3 మాటలు కూడా యోహాను సువార్తలో మాత్రమే ఉన్నాయి. తర్వాత మత్తయి, మార్కు రాసిన సువార్తల్లో ఈ 2 సువార్తల్లో ఉన్నటువంటి ఒక పదం ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనేటువంటి మాట ఈ 2 సువార్తల్లో కూడా మనము గమనించవచ్చు. ఈ 2 సువార్తలు కూడా మనం గమనించవచ్చు. ఈ 7 మాటలలో మళ్ళా ఒక విశేషం ఏంటంటే వెలుగులో యేసుప్రభువారు 3 మాటలు పలుకుతూ వచ్చినాడు, చీకటిలో యేసుప్రభువారు 4 మాటలు పలుకుతూ వచ్చినాడు. యేసుప్రభువారు 3 మాటలు మనుషులతో పలుకుతూ వచ్చినాడు. ఒకటి దొంగతోను, రెండవది తల్లితోను, మూడవది అక్కడున్న సమాజంతోనూ పలుకుతూ వచ్చినాడు. మిగతా 4 మాటలు కూడా చీకటిలో తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ వచ్చినాడు. అంటే 3 మాటలు మనుషులతో, 4 మాటలు దేవునితో, 3 మాటలు వెలుగులో, 4 మాటలు చీకటిలో యేసుప్రభువారు పలుకుతూ వచ్చినాడు. ఈ సిలువను గూర్చినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 4 సువార్తల్లో దాదాపు 8 అధ్యాయాలలో మనము చూడవచ్చు. ఈ 8 అధ్యాయాల్లో సిలువను గూర్చిన దృశ్యాలే అక్కడ రాయబడుతూ వచ్చినాయి. సిలువలో పలికినటువంటి 7 మాటలలో మనము మొదటి మాట ధ్యానించకమునపు పరిచయ భాగంగా మనం చూసుకున్నటువంటి క్లుప్తమైనటువంటి వివరణ ఇది. అంటే 3 ప్రాంతాలు. ఏం ప్రాంతాలు? గెత్సెమనే ప్రాంతం, గబ్బతా అనేటువంటి ప్రాంతము, గొల్గతా అనేటువంటి ప్రాంతం. ఆయనకు తీర్చిన అన్యాయపు తీర్పులు ఎన్ని, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు యేసుప్రభు వారికి తీర్పు తీరుస్తూ వచ్చినారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు, ఇట్లాంటి కొన్ని విషయాలు. ఆ దూరము, యేసుప్రభు వారు భరించిన దూరం ఎంత ఉంది, తర్వాత ఎందుకు ఏ కారణం చేత యేసుప్రభు వారిని సిలువ వేస్తూ వచ్చినారు, ఇలాంటి కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వచ్చినాం. ఈ యేసుప్రభు వారు పలికిన 7 మాటల్లో మొదటి మాటగా మనం వచ్చే ఎపిసోడ్లో మనం చూస్తాం.